వాళ్ళు ఇవాళ చింతపండు పులిహోర ఎలా చేస్తారో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసి కాస్తంత నూనె వేసి అది వేడెక్కిన తర్వాత పల్లీలు మరియు శనగలను బాగా రోస్ట్ చేసి పక్కన తీసి పెట్టేసేయండి. ఇప్పుడు ఆ నూనెలోకి కాస్తని పోపిత్తులు అవి చుట్టుపక్కలాడేటప్పుడు మిరపకాయలు మరియు కరివేపాకు వేసి బాగా రోస్ట్ చేసుకోండి. ఆ లోపుగా కాస్తంత చింతపండును నానబెట్టుకొని పిసికి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా ఆ మిశ్రమానికి కారం మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. మంచిగా ఉడకపెట్టండి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు అందులోకే మీ పిసికి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి మంచిగా కలపండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడకపెట్టుకోండి. ఇప్పుడు కాస్తని ఆవాలు తీసి మిక్సీ గ్రైండర్లో వేసి మిక్సీ పట్టేసి ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆవ పొడిని ఈ మిశ్రమానికి వేసి బాగా ఉడకనివ్వండి. అందులోకే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి. ఇది కూడా బాగా ఉడికిన తర్వాత ఇలా నూనె పేరేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఇది అయిన తర్వాత తీసి పెట్టుకున్న పల్లీలను ఇందులో యాడ్ చేసేసి అవి కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, చల్లారిన అన్నంలోకి కలుపుకొని తింటే సరిపోతుంది.